తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మించి అద్భుత ప్రదర్శనలు ఇస్తున్న సురభి నాటకాలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావాలని పలువురు భక్తులు ఆకాంక్షించారు. విశాఖ మద్దలపాలెం కళాభారతి ఆడిటోరియంలో బానోదయ నాట్య మండలి నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి. కళాకారులు వారి ప్రతిభతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రదర్శించిన నాటకాల్లో ఒక్కో ఘట్టం సినిమాను తలపించేలా సాగింది. సురభి కళాకారుల అద్భుత నటన మంత్రముగ్ధులను చేసే స్టేజ్ టెక్నాలజీతో కళాభారతి హాల్ కలతాల ధ్వనులతో మారుమోగింది. విశాఖపట్నం కళాభారతిలో జరిగాయి. ఈ 5 రోజులు కూడా వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదండి, చాలా బాగుంది. మాకిచ్చిన రెస్పాన్స్, మాకిచ్చిన ఆదరణ మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ప్రహ్లాదలో ప్రహ్లాదుడిగా వేశాను, లవ కుశులో కుశుడుగా వేశాను, ఈరోజు శశిరేఖ పాత్ర వేశాను. ఈ 3 పాత్రలకి నాకు వచ్చిన ఆదరణ నేను నిజంగా మర్చిపోలేను. రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. విశాఖపట్నం ప్రజలు నన్ను బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈసారి పోయినసారి కూడా వచ్చాను, ఇలాగే నన్ను ఆదరించారు, నా పాత్రని ఆదరించారు. వైజాగ్లో నాటకాలు వేసాము. ప్రతిసారి బాదంగి సాయి గారు మళ్ళీ ఇక్కడ పిలిపించి నాటకాలు వేయించాము. ఈసారి డాక్టర్ కేవీ రమణాచారి గారి వారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ కొంతమంది పెద్దలకు చెప్పి ఈ యొక్క నాటకాలు వేయించడానికి వారు సహకారం అందించారు. అలాగే ఇక్కడ శివజ్యోతి గారు వారు ఇక్కడ ఉండి ఈ సురభి నాటకాలు వేయించడానికి మాకు చాలా తోడ్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా కళాభారతి వారు మా ఇక్కడ నాటకాలు 5 రోజుల పాటు వేయడానికి నాటకాలు వేయడానికి అవకాశం ఇచ్చారు. విశాఖలో అందరూ పెద్దలందరూ ఈ నాటకాలు దాతలు ముందుకు వచ్చి అకామిడేషన్ భోజనాలు ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తుగా సురభి 141 సంవత్సరాలు అయింది. ఇది మేము మా తాత తరాల నుంచి ఇదే నాటకాన్ని నమ్ముకొని జీవిస్తున్నాం. దాదాపు 5 నాటకాలు ఇక్కడ వేస్తున్నాం. మొదటి రోజు భక్త ప్రహ్లాద వేశాం, 2వ రోజు పాతాళ భైరవి, 3వ రోజు లవకుశ, 4వ రోజు భూకైలాస్, ఈ రోజు మాయాబజార్ ఈ నాటకాలు వేస్తున్నాము. ఈ మాయాబజార్ నాటకంలో నేను ఘటోగడి పాత్ర. దాదాపు 40 మంది ఇక్కడ వారం రోజుల పాటు ఇక్కడ ఉండి ఈ కళా భారతిలో సురభి నాటకాలు వేస్తున్నాము. ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన విశాఖ ప్రజలకి మరియు తాతలకి పెద్దలకి అందరికీ పేరు పేరుని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా సురభి నాటకాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఈ ఆదరాభిమానం మాకు ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎస్బీఐ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కామ్రేడ్ తారక్నాథ్ ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు ఉద్యోగస్తులందరూ సహకరించాలని ఎస్పీఎస్ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వివి ప్రసాద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్లో యూనియన్ నాయకులు తారక్నాథ్ 22వ వర్ధంతి సందర్భంగా ఉద్యోగస్తులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరై తారక్నాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిధర్, విరూపాక్షరాజు, వినయ్ కుమార్, సత్యనారాయణ స్వామి, భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎందుకు ఇంత అభిమానంతో మీరందరూ ఇంత తెల్లవారి ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం తెలుసా? మా పూర్వీకులు మాకు తారకనాథ్ గారి గురించి చెప్పడము, ఆయన గొప్ప విశిష్టత చెప్పడము, ఆయన ఎటువంటి సేవ తత్పరత కలిగి ఉన్న నాయకుడని మాకు చెప్పడము, మేము దాన్ని అదే విధంగా ఆ లెగసీని అట్టే కంటిన్యూ చేస్తూ రావడము. సో మీకు కూడా ఇప్పుడు రాముడు దేవుడు అని మీరు చూసారు కదా, రాముడిని ఎవరైనా చూసారా? ఎవరు చూడలే. కానీ రాముడు దేవుని భక్తిగా కొలుస్తాం కదా, అలాగే మన పూర్వీకులు మనకు ఏదైతే చెప్పారో అలా చేస్తున్నాము. అలా మన యూనియన్లో కూడా మనకు రాముడు లాంటి వాడు ఈ తారకనాథ్ గారు. ఇప్పుడు ఈ రోజుల్లో తల్లిదండ్రులు పోయిన ఒక 4-5 సంవత్సరాలకి మర్చిపోతున్న సందర్భం. అటువంటిది 22 సంవత్సరాలుగా ప్రతి నిత్యం అని తలుచుకుంటూ ఈ రోజున ఎవరు మర్చిపోకుండా అదే 2 స్టేట్స్లో కూడా మనం ఇంత భక్తి శక్తులతో ఆయన ఘన నివాళులు అర్పించుకుంటున్నామంటే ఆయన మనకు చేసిన సేవ తత్పరత అయితేమి, మనకిచ్చిన మానిటరీ బెనిఫిట్స్ అయితేమి, మనకిచ్చిన సర్వీస్, మన వర్కింగ్ కండిషన్స్ అయితేమి అంత మెరుగుపరిచిన నాయకుడు మన తారకనాథ్ గారు. మీకు తెలుసో లేదో, మీరు 3-in-1 అప్లై చేస్తున్నప్పుడు న్యూస్ పేపర్ కన్వేయన్స్ అని లక్షణంగా అప్లై చేస్తారు కదా, ఆ న్యూస్ పేపర్ కన్వేయన్స్ తెప్పించిన ఘనత తారకనాథ్ గారు కాదు. గతంలో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మన వేసిన విషయంలో ఏదన్నా డిఫరెన్సెస్ ఏదన్నా ఉంటే ప్యాకేజ్ రూపంలో తీసుకొచ్చిన ఘనత కూడా మన తారకనాథ్ గారు. అతి చిన్న వయసులో 34 సంవత్సరంలో
ఆయన మనకు జనరల్ సెక్రటరీ అయినారు కామ్రేడ్స్ ఉమ్మడి స్టేట్స్కి. అప్పుడు అమరావతి మనకు తెలంగాణ రెండు క్లబ్ చేసినప్పుడు ఆయన మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అండ్ హైదరాబాద్ సర్కిల్కి జనరల్ సెక్రటరీగా ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత చిన్న వయసులోనే ఆయన అంత సమర్థవంతంగా ఒక సర్కిల్ నడిపించడమే కాకుండా అంచెలంచెలుగా మన జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ ఫెడరేషన్ అయితే మీ జనరల్ సెక్రటరీ ఆఫ్ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అయితేమి, కన్వీనర్ ఆఫ్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అయితేమి, ఇన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రతి ఒక్క పదవికి వన్నీ తీసుకొచ్చిన నాయకుడు మన తారక. సముద్ర రంగంలో పట్టు సాధించకుండా ఏ దేశమూ గొప్ప శక్తిగా ఎదగలేదని, అభివృద్ధి, సంపద, భద్రత అన్ని సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. అత్యాధునిక స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ దునగిరి, సర్వే నౌక ఐఎన్ఎస్ సంశోధక్, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక ఐఎన్ఎస్ అగ్రయ్ అనే 3 నౌకలను ప్రధాని మోదీ ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు. కోల్కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ కూడా కేవలం రక్షణ నౌకలు కొనుగోలు చేసే దేశంగానే మిగిలిపోకుండా వాటిని ఉత్పత్తి చేసే దేశంగా ఎదుగుతుందని చెప్పారు. తద్వారా రానున్న కాలంలో సముద్ర రంగంలో ప్రపంచ స్థాయి నిర్ణయాలు తీసుకునే శక్తిగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. और रणनीतिक प्रभाव भी उतना ही मजबूत होगा और भारत इस वास्तविकता को अच्छी तरह से समझता है. भारत इसके लिए स्वयं को तैयार कर रहा है और आज का ये दिन इस बात का साक्षी है कि हमारी क्षमता क्या है, हमारा कौशल क्या है. साथियों, कुछ वर्ष पहले जब हमने आईएनएस विक्रांत को राष्ट्र को समर्पित किया गया था, तब भारत ने अपने समुद्री सामर्थ्य के नए अध्याय का उद्घोष किया था. विश्व भर के सामने हमारे सामर्थ्य का वो उद्घोष था. आईएनएस विक्रांत से लेकर आज तक की यात्रा केवल नए युद्धपोतों की यात्रा नहीं है, यह भारत की बढ़ती आत्मनिर्भरता की यात्रा भी. आज आईएनएस अग्रय, आईएनएस दुनागिरी और आईएनएस संशोधक उसी यात्रा को नई गति दे रहे हैं. ये तीनों पोत भारत के 3 महत्वपूर्ण संकल्पों के भी प्रतीक हैं. इनका निर्माण भारत में हुआ है, इनकी डिजाइन भारत में तैयार हुई है, इनके निर्माण में भारतीय उद्योगों की प्रतिभा लगी है, भारतीय इंजीनियरों का कौशल लगा है, भारतीय श्रमिकों का परिश्रम लगा है और यही नए भारत की सबसे बड़ी ताकत है. साथियों, आज भारत रक्षा क्षेत्र में केवल खरीदार बनकर नहीं रहना चाहता. हमारी सैन्य शक्ति दुनिया के लिए बाजार नहीं बन सकती. मेरी शक्ति की पहचान विश्व के बाजार बनने से नहीं है, मेरी शक्ति की सामर्थ्य की पहचान मेरी आत्मनिर्भरता पर है. भारत निर्माता बनना चाहता है और जिस दिन निर्माता होंगे ना, उस दिन हम निर्णायक भी होंगे. और इस दिशा में तेजी से आगे बढ़ रहा है. बीते वर्षों में 40 से अधिक मेड इन इंडिया. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకులలో 3.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల.
నియోజకవర్గ అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టీకరణ. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆక్వా రైతుల ఆందోళన. రొయ్యల ధరలపై కమిటీ వేయాలంటూ రికార్డులు పట్టుకుని నిరసన. వైసీపీ నాయకులను గుండాలుగా అభివర్ణిస్తూ తొక్కి నారతీస్తా అన్న వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ ఉపసంహరించుకోవాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్. దునగిరి సంశోధక్ అగ్రయ్ అనే 3 నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ. అభివృద్ధి, సంపద, భద్రత అన్ని సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.